Hi friends, welcome to Civil Index. This is Deep Chand. I am here to teach you hydrology subject. ఈ రోజు హైడ్రాలజీ సబ్జెక్ట్లోని వెరీ ఫస్ట్ లెక్చర్. ఈ ఫస్ట్ లెక్చర్లో మనము ప్రెసిపిటేషన్ టాపిక్ తీసుకుని అందులో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేసుకుందాం ఈరోజు. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ క్యాచ్మెంట్ దేర్ ఆర్ 6 రెయిన్ గేజ్ స్టేషన్స్. ఓకే, రెయిన్ గేజ్ స్టేషన్ 6 ఇచ్చారు. విత్ an average depth of rainfall 92.8 cm ఇచ్చారు. and standard deviation of rainfall is recorded in these rain gauge stations is 30.70 cm. for a 10% degree of error in the measurement of mean rainfall, allowable error ఎంత ఇచ్చారు 10%. and the optimum number of stations required, ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ స్టేషన్స్ రిక్వైర్డ్. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, ఆప్టిమమ్ నెంబర్ అడిగారు అంటే మనకు ఈ క్యాచ్మెంట్కి ఎన్ని రెయిన్ గేజ్ స్టేషన్స్ కావాలి, ఆ ఎన్ని రెయిన్ గేజ్ స్టేషన్స్ ఉంటే మనం పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేయగలం. ఓకే, అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ అడిగారు కదా. ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ ఓకే ఈజ్ ఈక్వల్ n ఈజ్ ఈక్వల్ టు CV by P హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా మనకుంది. అయితే అందులో మనకు ఫస్ట్ గివెన్ డేటా చూసుకుందాం. 6 రెయిన్ గేజ్ స్టేషన్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇచ్చారు, దాన్ని నేను M అనుకుంటాను. M ఈజ్ ఈక్వల్ 6. అండ్ యావరేజ్ డెప్త్ ఆఫ్ రెయిన్ఫాల్ ఎంత ఇచ్చారు, మీన్ ప్రెసిపిటేషన్ దాన్ని నేను 90 P బార్ అనుకుంటాను. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఇచ్చారు 30.7 cm. నెక్స్ట్ ఇంకేందంటే అలోబుల్ ఎర్రర్ కూడా ఇచ్చారు మనం, ఈ ఈజ్ ఈక్వల్ టు 10% ఇచ్చారు. దెన్ మనకు ఫైండ్ ద ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ అడిగారు. ఓకే, మనం ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్ కావాలంటే మనకు సివి కావాలి. సివి అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ సివి ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంది 100 sigma by P bar. ఓకే, 100 into sigma 100 ఓకే ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎంత 30.7 by P bar 92.8 into 100. ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది 1/3 లా ఉంది. 1/3 into 100 is called 33.33%. okay, then optimum number of rain gauge stations n is equal to 33.33 by ఎంత 10 whole square. then is equal to ఎంత వస్తుంది 33.33 by 10 అంటే 3.33 into 3.33 ఎంత మనకు రఫ్లీ చూసుకుంటే 10.90 వస్తుంది. 10.90 అంటే ఏంది, అప్రాక్సిమేట్లీ ఎంత 11 నెంబర్ తీసుకోవచ్చు మనం. ఎందుకు 10 తీసుకోవద్దు అంటే మనకు కావాల్సిన ఆప్టిమమ్ మినిమం ఎన్ని కావాలని అడుగుతున్నప్పుడు మనం హైయర్ సైడ్ వెళ్ళాలి. ఓకే, అప్పుడే మనకు కరెక్ట్ వాల్యూ వస్తుంది. కాబట్టి ఆన్సర్ సి. ఓకే, దెన్ ఓకే నెక్స్ట్ అదే ఒకవేళ ఇదే క్వశ్చన్లో అడిషనల్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ అడిగారు అనుకోండి. అడిషనల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 6 ఉన్నాయి, ఇంకెన్ని కావాలి అని అడిగారు. అడిషనల్ రిక్వైర్మెంట్ ఎన్ని అంటే ఎన్ని అడిగినప్పుడు ఏం చేస్తారు, ఆల్రెడీ మనకు 11 ఉన్నాయి కానీ మనకు ఆల్రెడీ 6 ఉన్నాయి కానీ మనకు కావాల్సిన 11 అన్నప్పుడు ఇంకా ఏమి కావాలి 11 - 6 ఈజ్ ఈక్వల్ టు 5. ఒకవేళ అడిషనల్ నెంబర్ ఆఫ్ రెయిన్ గేజ్ స్టేషన్స్ అడిగితే ఆన్సర్ బి వస్తుంది. ఓకే, చూసుకోవాలి. ఇంతకుముందు ఆల్రెడీ ఇది టీఎస్పీఎస్సీ AEE 2015 మేనేజర్ ఎగ్జామ్లో అడిగారు. ఒకవేళ అడిషనల్ నెంబర్ అడిగినప్పుడు మనకు బి ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద నియరెస్ట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రెయిన్ గేజ్ స్టేషన్ షుడ్ బి ఎట్ ఏ మినిమం డిస్టెన్స్ ఈక్వల్ టు అని అడిగారు. అంటే మనకు ఒక రెయిన్ గేజ్ స్టేషన్ ఇన్స్టాల్ చేయాలి అంటే నియరెస్ట్ ఆబ్జెక్ట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి అనేది అడిగారు. అయితే ఇక్కడ మనకు ఒక క్యాచ్మెంట్ ఒక ఏరియా ఉంది, ఇక్కడ మనం ఒక రెయిన్ గేజ్ స్టేషన్ పెట్టాలనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ
అయితే ఇక్కడ కొన్ని పక్కన ఆబ్జెక్ట్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉందనుకుందాం, ఇంకో సైడ్ మనం ఒక ట్రీ ఉందనుకుందాం. ఓకే, అయితే మనకు ఈ క్లియరెన్స్ అనేది ఎంత అని అడిగారు, అంటే మినిమం క్లియరెన్స్ ఎంత ఉండాలి. ఓకే, ఈ మినిమం క్లియరెన్స్ ఎంత, సారీ దీన్ని మనం హెచ్ అనుకుందాం, దీన్ని క్యాపిటల్ హెచ్ అనుకుందాం. దీని యొక్క బిల్డింగ్, ఈ స్ట్రక్చర్ యొక్క హైట్ క్యాపిటల్ హెచ్, ఈ ట్రీ యొక్క హైట్ మనం హెచ్ అనుకుందాం. అయితే మనకు ఒక రెయిన్ గేజ్ స్టేషన్ ఇన్స్టాల్ చేయాలి అంటే మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఓకే, మనం ఆ కొన్ని రిక్వైర్మెంట్ బ్రీఫ్గా చూసుకుందాం. అయితే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఓపెన్ టు స్కై ఉండాలి. ఎందుకు ఓపెన్ టు స్కై ఉండాలి? ఓపెన్ టు స్కై ఎందుకు ఉండాలి అంటే ఏదన్నా ఆబ్జెక్ట్ మనకు మధ్యలో వచ్చినప్పుడు, ఏదైనా అబ్స్టాకిల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ ప్రెసిపిటేషన్ అయ్యేటప్పుడు ఆ ప్రెసిపిటేషన్ ఒక డ్రాప్లెట్స్ని మనకు డైరెక్ట్ రెయిన్ గేజ్ స్టేషన్లో పడకుండా ఏం చేస్తుంది అంటే కొన్ని మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ దాన్ని ఆపుతాయి, అంటే దాన్ని లాస్ చేస్తాయి. ఆ లాస్ చేసినప్పుడు వాల్యూ మనకు కావాల్సినంత రాకుండా తక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం ఒక రెయిన్ గేజ్ స్టేషన్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే ఆన్ గ్రౌండ్ ఇన్స్టాల్ చేయాలా, కొంచెం హైట్లో ఇన్స్టాల్ చేయాలా, లేకుండా మరీ హైట్లో ఇన్స్టాల్ చేయాలంటే ఇప్పుడు మనకి ఏ ఆబ్జెక్ట్ అడ్డం రావద్దు, ఏ పక్కన ఆబ్జెక్ట్ అడ్డం రావద్దు, మనకు అబ్స్టాకిల్ కావద్దు అంటే మనం చాలా హైట్లో పెట్టుకోవచ్చు కదా. అట్లీస్ట్ మనం ఒక 20-30 మీటర్స్ హైట్లో పెడితే ఏ ఆబ్జెక్ట్ అడ్డం రాదు కదా జనరల్లీ. కానీ అప్పుడు ఏమవుతుంది అంటే విండ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ విండ్ ఎఫెక్ట్ వలన కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనము ఎంత హైట్లో పెట్టాలి మినిమం రెయిన్ గేజ్ స్టేషన్ అనేది, అంటే మరీ గ్రౌండ్లో పెట్టకూడదు, మరీ ఎక్కువ హైట్లో పెట్టకూడదు. ఎందుకు అంటే ఎక్కువ హైట్లో పెడితే విండ్ ఎఫెక్ట్ వల్ల లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ గ్రౌండ్లో పెడితే ఏమవుతుంది, మనం సింపుల్గా ఒకటి చూడండి, ఇక్కడ ఇది రెయిన్ గేజ్ స్టేషన్ గ్రౌండ్ మీద పెట్టాము అనుకుందాం. ఒకవేళ ఫ్లడ్ ఎక్కువ వచ్చింది, ఫ్లడ్ ఇంత వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తుంది, ఇంత ఫ్లడ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, డైరెక్ట్ అదే వాటర్ నిండిపోతుంది. మనకు ఎక్కువైందా తక్కువైందా అనేది తెలియదు, కాబట్టి వాల్యూస్ రావు. అందుకే మినిమం హైట్లో పెట్టాలి, మరీ గ్రౌండ్లో కాకుండా కొంచెం హైట్లో పెట్టుకోవాలి, మరీ హైట్లో పెట్టకూడదు. ఓకే, నియరర్ ఉండద్దు, మరీ హైట్లో ఉండద్దు. థర్డ్ రిక్వైర్మెంట్ ఏంటంటే దాని సరౌండింగ్లో 5.5 మీటర్ ఏరియా అనేది ఫెన్సింగ్ చేసి ఉండాలి. ఎందుకంటే అక్కడ మనకి మనకు యానిమల్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు, డిస్టర్బ్ చేయొచ్చు రెయిన్ గేజ్ స్టేషన్ని. అలాంటి రాకుండా ఉండడానికి మనము ఆ సరౌండింగ్స్లో మనము ఫెన్సింగ్ పెట్టి ఉంచాలి. ఇంకోటి మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ మనకు క్వశ్చన్లో అడిగిన ఆబ్జెక్ట్ ఏంటంటే, ఇంకొక ఆబ్జెక్ట్ ఏంటంటే ఒక రెయిన్ గేజ్ స్టేషన్ ఇక్కడ ఇన్స్టాల్ చేయాలంటే ఈ మినిమం నియరెస్ట్ ఆబ్జెక్ట్ నుంచి మినిమం డిస్టెన్స్ ఎంత ఉండాలి అని, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అనేది అంటే మనకు ఇక్కడ 30 మీటర్ ఆర్ ట్వైస్ ద హైట్ ఆఫ్ నియరెస్ట్ ఆబ్జెక్ట్. ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి మనకు ఇక్కడ 2 ఇంటూ క్యాపిటల్ హెచ్ అవుతుంది, ఇట్ సైడ్ చూస్తే 2 ఇంటూ స్మాల్ హెచ్. ఎందుకంటే 2 ఇంటూ స్మాల్ హెచ్ అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ స్మాల్ హెచ్, ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ క్యాపిటల్ హెచ్. కాబట్టి మనకి ఆన్సర్ ఇప్పుడు చూడండి, ఆప్షన్లో వెళ్ళండి, ఇట్స్ హైట్ రాంగ్, ట్వైస్ ద ఇట్స్ హైట్. ఓకే, ట్వైస్ హైట్స్ అనేది కరెక్ట్ కదా, ట్వైస్ హైట్ అనేది కరెక్టా కదా, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. మిగతా ఆన్సర్ చూసుకోండి, కరెక్ట్ కాదు మిగతా ఆప్షన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ ఎట్ ఎ గివెన్ లొకేషన్. మనకి ఇక్కడ ఏంటంటే ఇంటెన్సిటీ ఇచ్చారు, ఆప్షన్లో డ్యూరేషన్ ఇచ్చారు. ఇంటెన్సిటీకి డ్యూరేషన్కి సంబంధించిన మనకు ఒక కర్వ్ తీసుకుందాం. ఓకే, ఇంటెన్సిటీ డ్యూరేషన్కి సంబంధించిన కర్వ్ తీసుకుంటే, ఓకే, ఇంటెన్సిటీ డ్యూరేషన్. ఓకే, ఇంటెన్సిటీ mm/h, మనం జనరల్లీ ఇది టైంలో తీసుకుంటాం. ఓకే, అయితే ఇంటెన్సిటీ డ్యూరేషన్ అండ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఉంటుంది. ఎలా ఉంటుంది మనకంటే, అవునా కదా. ఓకే, ఇక్కడ మనము చూడండి
ఇంటెన్సిటీ అనేది ఎలా అవుతుంది, డ్యూరేషన్ పెరిగినా కొద్దీ, డ్యూరేషన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఓకే, ఆప్షన్లో వెళ్తే ఏ ఆప్షన్ చూడండి, ఇంక్రీజెస్ విత్ అంటే మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ డ్యూరేషన్, రాంగ్. డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ రెయిన్ఫాల్, కరెక్ట్. అంటే బి ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చూడండి, ఇది ఇప్పుడు డ్యూరేషన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ రెయిన్ఫాల్ ఇంటెన్సిటీ ఎలా అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సేమ్ ఇక్కడ బై డాడ్ అనాలిసిస్ ద మ్యాక్సిమం యావరేజ్ డెప్త్ ఓవర్ అన్ ఏరియా ఆఫ్ 10⁴ కిలోమీటర్ స్క్వేర్ డ్యూ టు వన్ డే స్టామ్, ఓకే, ఈజ్ ఫౌండ్ టు బి 47 సెంటీమీటర్. వన్ డే స్టామ్ కి 47 సెంటీమీటర్ ఫర్ సేమ్ ఏరియా. మ్యాక్సిమం యావరేజ్ డెప్త్ ఫర్ ఏ 3 డే స్టామ్. ఓకే, వన్ డే స్టామ్కి ఇచ్చారు, 3 డే స్టామ్కి ఎంత అనేది అడిగారు. ఓకే, కెన్ బి ఎక్స్పెక్టెడ్ టు బి, ఎంత ఉండొచ్చు అనేది. ఓకే, ఇక్కడ చూడండి, మనకు డాడ్ అనాలిసిస్ అంటే ఏంటి, డెప్త్, ఏరియా, డ్యూరేషన్ కదా. ఓకే, ఇక్కడ డెప్త్, ఇక్కడ ఏరియా, ఇది డ్యూరేషన్. ఓకే, ఈ కర్వ్ మనం ఆల్రెడీ మనకు తెలిసింది ఏంటంటే ఈ కర్వ్ కూడా ఎక్స్పోనెన్షియల్లీ తగ్గుతూ ఉంటుంది ఇలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వన్ డే స్టామ్ కనుక్కుందాం, ఇది వన్ డే స్టామ్, ఇది 2 డే స్టామ్, ఇది 3 డే స్టామ్. ఎందుకంటే స్టామ్ యొక్క డ్యూరేషన్ పెరుగుతూ ఉంటే అలా ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు ఏమి ఇచ్చారంటే ఏరియా అనేది 10⁴ అనేది ఇక్కడ అనుకుందాం కిలోమీటర్ స్క్వేర్. ఓకే, ఈ ఏరియాకి మనకు వన్ డే స్టామ్ యొక్క డెప్త్ ఆఫ్ రెయిన్ఫాల్, యావరేజ్ డెప్త్ ఆఫ్ రెయిన్ఫాల్ ఎంత అని ఇచ్చారు, 47 సెంటీమీటర్. నెక్స్ట్ అడిగింది ఏంటంటే సేమ్ ఏరియా సేమ్, థర్డ్ డే స్టామ్ అంటే 3 డే స్టామ్ యొక్క యావరేజ్ డెప్త్ ఆఫ్ రెయిన్ఫాల్ ఎంత అనేది అడిగారు. అంటే చూడండి, 3 డేస్, థర్డ్ డే మీద ప్రొజెక్ట్ చేయండి, ఇదే సేమ్. ఇక్కడ ఇదే డెప్త్ ఆఫ్ రెయిన్ఫాల్ మీద ప్రొజెక్ట్ చేయండి, ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 47 వస్తుంది కదా. ఓకే, గ్రేటర్ దాన్ 47 అంటే ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, చూసుకోండి, జస్ట్ మనకి గ్రాఫ్ వస్తే ఈ ఆన్సర్ని చేయగలం, క్యాలిక్యులేషన్ లేదు, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐసో హైట్ ఈజ్ ఎ లైన్ జాయినింగ్ పాయింట్. మనకి ఇక్కడ చూడండి, ఐసో హైట్ అంటే ఏంది అని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఈక్వల్ హైట్ ఎబో మీన్ సీ లెవెల్. అంటే ఒక మీన్ సీ లెవెల్కి ఉన్న ఈక్వల్ హైట్ యొక్క లైన్ జాయినింగ్ పాయింట్ ఏమంటామంటే ఏంది, కాంటోర్ అంటాం. మీన్ సీ లెవెల్ అనేది బెంచ్ మార్క్. ఎలివేషన్స్ ఎక్కడెక్కడైతే సేమ్ ఎలివేషన్ వస్తుందో ఆ ఎలివేషన్ని జాయిన్ చేసే లైన్ ఏమంటాం మనం, ఈక్వల్ ఎలివేషన్ని జాయిన్ చేసే లైన్ని కాంటోర్ అంటాం. ఈ ఫస్ట్ ఆప్షన్ కాంటోర్కి ఆన్సర్. సెకండ్ ఆప్షన్ చూడండి, ఈక్వల్ రెయిన్ఫాల్ డెప్త్ ఆఫ్ ఎ గివెన్ డ్యూరేషన్. సేమ్ ఈక్వల్ డెప్త్ ఆఫ్ రెయిన్ఫాల్, ప్రెసిపిటేషన్ అవుతున్నప్పుడు మనం కొన్ని రెయిన్గే స్టేషన్, ఒక క్యాచ్మెంట్ ఏరియాలో కొన్ని రెయిన్గే స్టేషన్స్ ఫిక్స్ చేసి ఉంటాం ఆల్రెడీ. ఓకే, ఇలా రెయిన్గే స్టేషన్ ఫిక్స్ చేసి ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ రెయిన్గే స్టేషన్ యొక్క 10 సెంటీమీటర్ వచ్చింది డెప్త్ ఆఫ్ రెయిన్ఫాల్, ఇక్కడ 10 సెంటీమీటర్ వచ్చింది, ఇక్కడ 9 సెంటీమీటర్ వచ్చింది, ఇక్కడ 10 సెంటీమీటర్ వచ్చింది. ఇలా వస్తే మనకి ఇక్కడ 10 సెంటీమీటర్ ఉన్న వాటిని జాయిన్ చేద్దాం. అంటే ఈ మధ్యలో కూడా 10 సెంటీమీటరే ఉంటుంది, ఎందుకంటే లైన్ ప్రతి పాయింట్ని జాయిన్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఈ లైన్ జాయినింగ్ పాయింట్ ఆఫ్ ఈక్వల్ రెయిన్ఫాల్ డెప్త్ని ఏమంటాం, ఈ లైన్ అంటే ఐసో హైట్ అంటాం. కాబట్టి ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఈక్వల్ బారోమెట్రిక్ ప్రెషర్ అనే లైన్ ఏమంటాం, లైన్ జాయినింగ్ పాయింట్ ఆఫ్ ఈక్వల్ బారోమెట్రిక్ ప్రెషర్ని ఏమంటాము, ఐసోబార్స్ అంటాం. ఓకే, ఇలా ఆప్షన్లు ఉన్నప్పుడు కూడా మనం చెక్ చేసుకుంటే మనకు అన్ని గుర్తుంటాయి. ఓకే, ఇంకా మిగిలిన క్వశ్చన్ నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాము. థ్యాంక్ యూ.